కరీంనగర్ టౌన్ కి పెద్ద పులి టెన్షన్ పట్టుకుంది. కరీంనగర్ కి 14 కిలోమీటర్ల దూరంలోనే పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. బహదూర్ ఖాన్ పేట్ పొలాల్లో పెద్ద పులి పాదముద్రల్ని గుర్తించారు. నాట్ల కోసం పొలాన్ని సిద్ధం చేసుకున్నారు రైతులు. అదే పులి పాదముద్రల్ని గుర్తించి అధికారులకు చెప్పారు. మైదాన ప్రాంతంలోకి పెద్ద పులి ఎలా వచ్చిందంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. పెద్ద పులి పాదముద్రల్ని చూసి అటువైపు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. నచ్చి ఇవన్నీ చూసుకొని ఈ అడుగులన్నీ చూసుకొని పెద్ద పులి అడుగులై మగ పులి అయింది అని చెప్పి మాకు కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పటి నుండి మాకు చాలా భయం అవుతుంది. రోజు మేము ఉదయాన్నే 5 గంటలకు వచ్చి కరెంట్ పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ వార్త తెలిసిన కానీ దాదాపు మా ఈ చేనులకు రావాలంటేనే భయం, డే టైంలో రావడానికి భయపడుతున్నాం మేమందరం. ఈ పాదముద్రలు మేము మొన్న చూడలేదండి, నిన్న చూశాక ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాక వాళ్ళు వచ్చి పరిశీలించి ఇవి పులిగా నిర్ధారించారు. అప్పటి నుంచి ఇక మేము ఇటు రావాలంటేనే చాలా భయం వేస్తుందండి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇటు సైడు మాకు పులి కనిపించలేదండి, ఇదే మొదటిసారి అండి. వాళ్ళు నిన్న వచ్చి నిర్ధారించాక ఇక చాలా భయం వేస్తున్నది ఇటు రావాలంటే. మక్కపెరట్ల గాండ్రిపు శబ్దం వచ్చిందని చెప్పారు. ఇక అది విన్న వాళ్ళకి ఇంకా నిర్ధారించలేండి, వాళ్ళైతే వినొచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి అటు పోవాలంటే మాకు చాలా భయం వేస్తుందండి. కరీంనగర్ టౌన్ దగ్గరలో పెద్ద పులి కనిపించడంతో రైతులతో పాటు జనంలో కూడా టెన్షన్ కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. పెద్ద పులి సంచారంతో రైతులు భయపడుతున్నారు. వెదురుగట్ట బౌదూర్ ఖాన్పేట గ్రామాల మధ్య 2 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పెద్ద పులి సంచరించింది సంబంధించిన పాదముద్రలు ఒకసారి మనం చూద్దాము. ఇది పెద్ద పులికి సంబంధించిన పాదముద్రలు. ఇక్కడ అంటే ఈ ప్రాంతం అంతా కూడా సంచరించింది, దీంతో రైతులు భయపడుతున్న ఒకసారి విజువల్స్లో చూపిస్తాను. ఇది పెద్ద పులికి సంబంధించిన పాదముద్ర. అంటే ఈ ఒడ్డుపై నుంచి కూడా ఇటువైపే వెళ్ళినట్టు మనకు ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇది పెద్ద పులిగా గుర్తించారు, మగ పెద్ద పులిగా గుర్తించారు. ఇక్కడ కొంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా అటవీ శాఖ అధికారులు ఒక వైట్తో ఒక మార్క్ కూడా వేశారు. ఖచ్చితంగా ఇది పెద్ద పులి. అంటే సహజంగా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా అటవీ ప్రాంతం లేదు, మరి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైతే కావట్లేదు. ఎప్పుడైతే ఈ పాదముద్రలు చూసారో అప్పటి నుంచి రైతులు భయపడుతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా గుంపులుగా వస్తున్నారు. ఖచ్చితంగా పెద్ద పులి ఇదే ప్రాంతంలో ఉండవచ్చు. దీంతో ఎవరు కూడా వ్యవసాయ పనులకు వెళ్ళలేకపోతున్నారు. నేను ఉదయం ఇది చూసిన తర్వాత రైతులైతే భయంగా గడుపుతున్నారు. అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తం చేశారు. మళ్ళీ అటవీ శాఖ అధికారులు ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళితే మాత్రమే పొలాలకు వస్తాము, వ్యవసాయ పనులు చేసుకుని రైతులు చెప్తే మొత్తానికి పెద్ద పులి సంచారంతో రైతులు భయంగా గడుపుతున్నారు. నా పర్సన్ సలీంతో సంపత్, TV9 బౌదూర్ ఖాన్పేట.